హలో అండి, సారిక కూల్ వీడియోస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను. ఆ చిట్కా ఏంటో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఆ చిట్కా ఏంటో చూసేద్దాం. మనలో కొంతమందికి కనుబొమ్మలు అనేటివి పలుచగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ చిట్కా ఉపయోగించి ఆ కనుబొమ్మల్ని ఒత్తుగా ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది ఏంటి అంటే మనకి ఆముదం కావాలి. ఆముదంతో పాటు కోకోనట్ ఆయిల్ కావాలి. ఆముదం అనేది మనకి షాపుల్లో దొరుకుతుంది, లేదంటే మెడికల్ షాపులో కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీరు అది తీసుకోండి. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మీరు పడుకునే ముందు కొంచెం ఆముదం తీసుకోండి. ఆముదంలో కోకోనట్ ఆయిల్ తీసుకొని 1 డ్రాప్ వేసుకోండి. అందులో 1 డ్రాప్ వేసుకున్న తర్వాత రెండింటిని కలపండి. కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మీరు పడుకునే ముందు ఈ కలిపిన మిశ్రమం ఉంటుంది కదా, దీన్ని తీసుకొని కనుబొమ్మలకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని చిన్నగా మసాజ్ చేయండి. ఇలా మీరు గనక ప్రతిరోజు చేసుకుంటే ఇవి ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా తయారవుతాయండి. ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి. పలుచుగా ఉన్న కనుబొమ్మలు అనేటివి ఒత్తుగా తయారవుతాయి. దాంతోపాటు మనకి ఈ కంటి రెప్పలు ఉన్నాయి కదా, అవి కొంతమందికి రాలిపోతూ ఉంటాయి. ఈ మిశ్రమాన్ని మీరు తీసుకొని ఏం చేస్తారంటే మనకి మస్కారా ఎలాగైతే మీరు అప్లై చేస్తారో కళ్ళకి అలా అప్లై చేయాలి. చూశారు కదా, ఇలా చిన్నగా అప్లై చేయడం వల్ల ఈ కంటి రెప్పలు అనేటివి దృఢంగా తయారవి అవి రాలకుండా ఉంటాయన్నమాట. ఇలా మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్టయితే చక్కగా ఒత్తైన కనుబొమ్మలు అనేటివి మీకు తయారవుతాయి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సారిక.